నదిలో 1000 శివలింగాలు, గంగమ్మ ఒడిలో శంకరుడు. ఆ దృశ్యం చూడాల్సిందే. దట్టమైన అడవులు, మెలికలు తిరుగుతూ ప్రవహించే నది. గంగలో అడుగుకో శివలింగం, వాటి ఎదురుగా నంది. ఆ దృశ్యం ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రదేశం ఎక్కడుందంటే ఉత్తర కర్ణాటకలోని సిర్సీకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో శాలమాలా నదిలో కనిపిస్తుంది. ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడవుల గుండా ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా కార్తీక మాసం మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలివస్తుంటారు. భక్తితో మాత్రమే కాదు, పర్యాటకులను కూడా ఈ ప్రదేశం కట్టిపడేస్తుంది. ఈ నదిలో సహస్రలింగాలు కొలువు తీరడమే కాదు, ప్రతి శివలింగానికి ఎదురుగా నంది కూడా ఉంటుంది. ఈ సహస్రలింగాలను ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం 1678, 1718 ప్రాంతాల్లో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడైన సదాశివరాయలు అనే రాజు ఈ సిర్సి ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయనే ఇక్కడ సహస్రలింగాలు నిర్మించారని చెబుతారు. సంతానం లేని ఆ రాజు పరమశివుడిని ప్రార్థించి తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్రలింగాలను నిర్మిస్తానని మొక్కుకున్నాడట. కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపైన చిన్న చిన్న శివలింగాలను, వాటికి ఎదురుగా నందులను చెక్కించాడు. 1000 లింగాలు చెక్కిస్తానని రాజు మొక్కుకున్నప్పటికీ ఈ నదిలో 1000 కన్నా ఎక్కువే ఉన్నాయట. అందమైన శిల్పాలు. గంగమ్మ ఒడిలో సేద తీరుతున్న శివయ్య మాత్రమే కాదు, అందంగా చెక్కిన శిల్పాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. ఇక్కడ నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి సమయంలో కాస్త ప్రవాహం తగ్గుతుంది. ఆ సమయంలో నదిలోకి దిగి మరీ పూజలు చేస్తారు భక్తులు. కార్తీక మాస సమయంలో మాత్రం ఒడ్డు నుంచే పూజలు చేస్తారు. సహస్రలింగాలు అందమైన ప్రకృతితో పాటు 17వ శతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొరిమేరలో ఒక నీటి సరస్సులో ఈ విగ్రహం లభించిందని 1611లో అప్పటి రాజు సదాశివరావు ఈ చెక్క విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారని చెబుతారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటుంది అమ్మవారు. మరికాంబను దర్శించుకునేందుకు వచ్చేవారు ఆ పక్కనే ఉన్న గోపాలకృష్ణుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. ప్రతి గురువారం ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారట. భక్తులు తమ మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు పరిష్కారం పొందుతారు.